ఆరాధిద్దాం. ఎందుకంటే దేవుడు నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంలోకి మనందరినీ ప్రవేశపెట్టినందుకు ఆయనకి కోటాను కోటి స్తుతులు స్తోత్రాలు. నిజంగా ఈ దినాన్ని చూడలేక ఎంతమందో గతించారు. ఈ దినంలో ఆలయానికి రాలేక ఎంతమందో వెనకబడిపోయారు. కానీ ప్రశస్తమైన సమయాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించారు తండ్రి నీ బిడ్డలారా. కాబట్టి ఎవరు అన్ని మనసులు కాకుండా దేవాతి దేవుని మన హృదయాలు తెరిచి మన నోరు తెరిచి ఆయన మనము స్తుతిస్తాం. ఎందుకంటే ఈ దీపము మన ఆత్మ మన ప్రాణం ఆయన పెట్టిన దీపము కాబట్టి ఈ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలంటే దేవుడిలో మనం ఎప్పుడూ అనుకుంటున్నాను. బిడ్డలారా అందరూ మీ హృదయాలు తెరిచి నోరు తెరిచి ఆరాధించాలి. ఎవరు మౌనంగా ఉంటారు. మన మనసులో ఉన్న బాధలు వేదనలు అన్ని వదిలివేసే స్థలం ఇది. మన బాధలు వేదనలు కొట్టివేసే స్థలం ఇది. మనతో మన దేవుడు ఉన్నాడు కాబట్టి ఎవరు అన్ని మనసులుగా ఉండదు. జరుగుతూ ఉంటాయి. వాటన్నింటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు చేయాల్సింది ఏంటి అంటే దేవుని సన్నిధిలో మనము ఆయన్ని ఆరాధించండి. అందరూ నోళ్ళు తెరిచి హృదయాలు తెరిచి దేవాతి దేవుడు మనము ఆరాధిద్దాం. దేవాతి దేవుడు మనము ఆయన్ని మనము ఆహ్వానిద్దాం. ఎవరు అన్ని మనసులుగా ఉండదు. రాజా మీకు వందనాలయ్యా, తండ్రి మీకు వందనాలయ్యా, యేసునాథా మీకు వందనాలయ్యా, దయగల రాజా మీకు వందనాలయ్యా, తండ్రి మీకు స్తోత్రమయ్య 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 స్తోత్రమయ్య, కృపగల రాజా మీకు స్తోత్రమయ్య. తండ్రి 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 పుట్టి కుటుంబ మైకులు తీసుకోండి. పాట తీసుకోండి. మైకులు తీసుకోండి. పుట్టి మైక్ తీసుకో. అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆరాధన చేతును. అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును.
దైవదాసీనుడైన తండ్రి యేసయ్య, మీరు వేరు చేసినందుకు వందనాలునైనా తండ్రి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ దైవదాసులైన తండ్రి మాతో మాట్లాడబోతున్నాయన, అవిడ మీ చేతికి పూలుగా వాడుతున్నాయన, నాతో మాతో మాట్లాడుతున్నట్లు వేడుకుంటూ పరలోకం రానైనా యేసయ్య మాకు అడిగినట్లు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? 26వ వచనం 4వ తేదీ మనం వచ్చాం. నూతన సంవత్సరం వచ్చి 4 దినాలు అయింది. మరి నూతన సంవత్సరంలో కొన్ని నూతన క్రియలు ఏమయ్యాయో, నూతన ప్రార్థన ఏమయ్యాయో, నూతన ఆశీర్వాదం ఏమయ్యాయో, సాతానికి అక్కడికి ఎందుకు అప్పగించారో నాకు అర్థం కాదు. సాతాను వాడు చాలా తీవ్రంగా పనిచేస్తాడు. వాటికి లోబట్టే ఇక మనం ఎందుకు చేసుకుని ప్రార్థిస్తాం. అక్కడే తీసుకున్నాం ఇంటికి కార్యం జరిగింది సాతాను. అప్పుడు మనం తగ్గించుకుంటే అప్పుడు మనలో మంచి బయటపడ్డాడు. దేవుని ఆత్మ ప్రధానం నడుచుకుంటారు. ఇది ఎందుకు జరిగింది అంటే సాతాను చేసింది అనే మనసుని వస్తే మనుషులు చేసే అనుభవం ఉంటుంది. ఆయన వల్ల జరిగింది, ఆ వల్ల జరిగింది, ఏ వల్ల జరిగింది, ఈ గాలి వచ్చి సాతాను వాళ్ళతో ఖండిస్తున్నట్టు. ఇది సాతాను చేసిన కార్యము. అప్పుడు మనలో ఏ ఇబ్బందులు ఉండవు, ఏ కష్టాలు. ఇలా దేవుని సంఘంలో మనమంతా అవయవములు కనిపించుకోండి. ఏ అవయవాన్ని గురించి బాగాపోయినా శరీరంలో అనారోగ్యం, శరీరంలో సంతోషించింది. అందువల్ల చాలా జాగ్రత్తగా మీరు ప్రభు సర్వంలో అవయవములై ఉన్నారని గుర్తిరిగి ప్రార్థించడం మాట్లాడి అంటే చెప్పింది మన వారంలో. విశ్వాస విశ్వాస, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన. ఎంచిన దీన్ని ఎవరు పూర్తి చేశారో ఇది ఒకసారి పరిశీలన చేసుకోండి. నేను చెప్తాను గర్వంగా, నేను పూర్తి చేశాను. ఎన్ని పనులున్నా, ఎక్కడ జరుగుతున్నా, ఏం చేస్తున్నా ఆ కార్యం మొదలు చేసి పూర్తి చేసే మిగతా కార్యాలు చేస్తూ ఉన్నా. అప్పుడు దేవుడు నాతో అనేక గొప్ప సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను కనుపరుస్తూ ఉన్నాడు. దానివల్ల చాలా ఉపయోగం ఉందని నాకు తెలిసింది. ఆ ఎరువు మన క్యాలెండర్స్ ప్రింట్ చేస్తున్నారు. ఒక బ్రదర్ అక్కడ ఇది నా కావాలి బ్రదర్ నాకు నాయకుడు నుంచి ఫోన్ చేశాడు. అప్పుడు నేను ఆన్లైన్లో వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసి ఆ బ్రదర్తో పంపించాను. బ్రదర్ నాకు ఈ ఆల్రెడీ ప్రింట్ చేసి పంపించండి అన్నారు. సరే ఆయన అని చెప్పి దీంట్లో అడిగారు. 6,000 అవుతుందా అని చెప్పారు. ఇంకా 100 రూపాయలు. సరే నాయన వాళ్ళతో మాకు వచ్చే ఇప్పుడు ఏం చేయాలి? 2,000 ఖర్చు గురించి ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు, కానీ ఇది చదవడం వల్ల చాలా మేలు ఉంది. కాబట్టి దేవుడు కార్యము ప్రార్థన ఎదుగు లేకపోతే సాతాను వాడు అదే కార్యం చేస్తాడు. గట్టిగా సాతాన్ని జయించుదురు కాక. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం యెహోవా అంటున్నాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతివంతుడవైందుట చూచితిని. చాలా 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 నాకు మొదటి మాట మాట్లాడుతున్నాం ఈరోజు. ఈ నోటు గురించి మరి చిన్నప్పటి నుంచి కథలు అయినా కథలు ఎట్టుమే కానీ ఆ కథని మన కథలో
మన జీవిత కథలో పొందుపరుచుకోవడం మర్చిపోతా ఉన్నాం. ఇది కథలాగా ఇన్ని సంతోషించి దేవుడి వాక్యాన్ని వదిలేయకూడదు. దేవుడి వాక్యము అమూల్యమైన జీవము గల ఉండాలి అని మన హృదయాలలో నిల్వ చేసుకోవాలా. ఈ తరము వారిలో నీవు నా యొక్క నీతిమంతుడుగా ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు చెప్పండి. ఏంటంటే ఈ తరము వారిలో నీవు నా యొక్క నీతిమంతుడుగా ఉంటాడంట. అంటే ఏ తరం అది చెప్పమా? ఏ తరం అది? పాత నిబంధనలో మొదటి తరం అది. ఆదాము అవ్వల నుండి నోహు వరకు మొదటి తరం. అక్కడ 7 తరాలు కలిసిపోయింది. ఆదాము అవ్వల తరం నుండి ఆదాము 7 తరాలు కలిసిపోయింది. తర్వాత నోహు నుండి అబ్రహాము వరకు ఒక తరం. అబ్రహాము నుండి దావీదు వరకు, దావీదు నుండి యేసయ్య వరకు, యేసయ్య నుండి ఈ యొక్క నూతన ప్రవక్తని వర్తన. కావున పిల్లరా ఆ తరము వారిలో అన్నాడు. ఏంటి ఆ తరము వారు చెడ్డగా ఎన్నుకున్నారంటే నేను దేవుడు మాట అంటాడండి. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అమ్మ 8వ అధ్యాయం 21వ వచనం లాస్ట్ భాగం జరుగుతుందా? నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. అలా చెప్పండి. నరుల హృదయాలోచన నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇతరు సమస్త జీవులను సంహరింపడను. ఎవరు తెలుసుకోవడం నరుల హృదయాలోచన బాల్యం నుండే చెడ్డది. పశ్చాత్తాపడ్డాడు. నేను చాలా తప్పు చేశాను. అసలు వాడి హృదయాలోచనే చిన్నప్పటి నుండే చెడ్డవాడు. ఎట్లా మారుతాడు? సంహరించినట్టు మాత్రం మారుతారా? కబుర్లు వేసినట్టు మాత్రాలు పోతాయా? లేదు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు మాత్రం పోతాడు. మా మాటలు మాట్లాడా? కేసు పెట్టి జైలుకి పంపించేది ఎందుకు? ప్రభుత్వం వాడి పరివర్తన చేస్తాడని. ఆడపోతే ఇంకా గాడి అయిపోతాడు. ఆ గొడవ చాలా మంది సీనియర్స్ ఉంటారు. వాళ్ళు ఈడి పాఠాలు నేర్పుతారు. ఈడో వైద్యంగా వెళ్ళిపోతాడు. కారణం దేవుడే చెప్తున్నాడు అన్నమాట. నరుల హృదయాలోచన చెప్పడమా? బాల్యము నుండే చెడ్డది. కాబట్టి ఇంకా ఈ విధంగా నేను జలప్రలయం సృష్టించి ఆ నరుల గురించి ఈ భూమిలో సమస్త జీవులు కూడా నేను సంపన్న దేవుడు నిర్ణయించుకున్నాను. అందుకే గుర్తుగా పెట్టాడు. ఏం పెట్టాడు? గుర్తు వెరీ గుడ్. తప్పని గుర్తు దేవుడు అయిపోతాడు. జలప్రలయం ఎక్కువ అవుతుందంటే తెలుసు. అక్కడ తెలుస్తుంది. ఎందుకు తెలిసిందంటే ఆకాశంలో వర్షాలు ఆగిపోతాయి. దేవుడు పెట్టిన ఒక ఇండికేషన్ గురుకు 7 రంగుల 8 నడుస్తుంది. అదే చెప్పండి. ఆకాశంలో ఏమున్నాయి? అవి శూన్యంలో ఉన్నాయి. ఆకాశంలో కూడా ఏం లేవు. ఆకాశం ఏంటి ఏర్పడిందమ్మా? దేవుడు నీటి చూశాడు. పై భాగంలో ఆకాశమని, కింద భాగంలో సముద్రమని దేవుడు చెప్పాడు అని ఆదికాండంలో ఉందా లేదా? అంటే ఆకాశం అంతా దేవుడు చేసాడు. నీరు చెప్పండి. నీరు. కావున పిల్లరా శూన్యంలో ఉన్నాయమ్మా. ఆ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇవన్నీ శూన్యంలో ఉన్నాయి. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి?
మూడు ఆకాశాలు ఉన్నాయి. దేవుడు సింహాసనం ఏ వైపు అనుకుంటే ఉత్తరం వైపు ఉందమ్మా. ఏ వైపు ఉంది? ఉత్తరాలు ఉంది మధ్యాకాశం ఒక కాదు. అంటే నువ్వు చెప్పింది మధ్యాకాశంలో ఏ వైపు అన్నా, నేను ఏ ఆకాశం వల్ల ఉత్తరం వైపు ఉంది. ఉత్తరము తూర్పు అంటేనే ఒక శుభ సూచకం. అందరూ ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ వాకిలు పెట్టుకుంటారు? ఎక్కువగా తూర్పు వాకిలే. తర్వాత ఏ వాకిలు పెడతారు? ఉత్తరం. తూర్పు కానీ ఉత్తరం కానీ శ్రేష్టమట. ఇక వీలు లేనప్పుడు పడవ వాకిలు పెట్టుకుంటారు. దక్షిణ వాకిలు అసలు వెంటనే పెట్టరు. కుదరనప్పుడు టౌన్లో ఏది సిస్టమ్ లేవు, జనాలు ఎక్కువైపోయింది, సిస్టమ్ లేవు. ప్రియులారా, మనం మన భాగంలోకి వస్తాము. దేవుడు అంటాడు, ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడు. మీరు ఆలోచన చదివినప్పుడు భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. 6వ అధ్యాయం ఆదికాండము 6వ వచనంలో ఉంది. హృదయంలో నొచ్చుకోవడం, బాధపడ్డాడంట. మొదట నరులు చేసినందుకు ఆయన ఏమన్నా సంతోషపడ్డా లేదా? చెప్పనమ్మా. ఇది మంచిదని దేవుడు అనుకునేను. ఇది మంచిది, ఇది మంచిది. చాలా సంతోషపడ్డాడు సర్వ సృష్టిని చేసినప్పుడు. చివరకు ఇక్కడ నరులను నేను ఎందుకు పుట్టించాను, నరులను నేను ఎందుకు చేశాను అనేది సంతాపం ఉంటాడంట. చాలా మంది తల్లిదండ్రులు, నా కడుపుని ఈ బిడ్డలు ఎందుకు పుట్టాడు, ఈ కుమార్తె ఎందుకు పుట్టింది అనే తల్లిదండ్రులు దుఃఖపడే పట్లుగా ఈ దినంలో యువత ప్రవర్తన చేస్తూ ఉన్నారు. చదువుకుంటారు కదా కడుపున. ఆయన ఎన్నిసార్లు అంటారో మనకే తెలియదు. మనం వెళ్ళాలి. మీరు అంటారు, అందులో అందరూ అంటారు, అనకుండా ఉండరు. ఎందుకంటే దేవుడు కూడా ఇక్కడ ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు కదా, చూసుకున్నాడు కదా, బాధపడ్డాడు కదా. ఎందుకు ఇలా చేశారు? అసలు ఇంత గందరగోళ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? షేటు దగ్గర నుంచి ఎనోషు కదా అమ్మ, ఆలమ్మ, ఎనోషు షేటుకు ఎనోషు ఉంటాడు. ప్రార్థనలో భూలోకంలో ఆరంభమైంది. సంస్కృతిలో మనం తెలుసుకున్నాం. అప్పుడు భూలోకంలో ప్రార్థన ఆరంభమైంది, బడులు ఇవ్వడం ఆరంభమైంది, దేవుణ్ణి ఆరాధించడం ఆరంభమైంది. ఎందుకు ఇంత ఘోరమైన దేవుణ్ణి హృదయాన్ని దుఃఖించేటట్లుగా పాపం విస్తరించిపోయింది అంటే ఒక కొత్త జాతి లోకంలో జన్మించిందమ్మా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక కొత్త జాతి లోకంలో జన్మించింది. వాళ్ళు ఎవరంటే 6వ అధ్యాయం ఆయన 4వ వచనం చదవండి అమ్మా. వచ్చిందండి. ఆ దినములలో నెఫీలీయులను వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారుడు నల్ల కుమార్తెలతో పోయినప్పుడు వారి పిల్లలు కలిగి పూర్వ కాలంలో పేరు పొందిన శూరుడు నీవే. నరుల చెడుతనము మీద గొప్పదనియో. అక్కడ ఈ నెఫీలు ఎప్పుడైతే భూమి మీద జన్మించారో, నెఫీలు అంటే బలస్కారులు అర్థం. కింద పుట్టినప్పుడు చూడండి, బలస్కారులు అంటే బలత్కారం చేసేవాడు లోపల ఎక్కువైపోయారు. బలత్కారులు ఎప్పుడు కూడా బలహీనుడిని అన్యాయంగా చంపేస్తారు. బలహీనుడి పైనే మాట్లాడు. బలత్కారులు చేయడం అర్థమైంది హింసించడము, చంపడము, ఒక వ్యక్తిని దూషించడము, ఒక వ్యక్తిని వేదనకు గురి చేయడము, ఒక వ్యక్తి పైన ఆధిపత్యం. ఎప్పుడు నేనే గొప్ప, ఎప్పుడు నేనే ఆ మాట ఎప్పుడు నీ హృదయంలో ఉందో, సాకాలు నీ హృదయంలో ఉన్నట్టే
ఇదొక్కడు మరి ఎవరో గొప్పలు ఉండదమ్మా. చాలాసార్లు చెప్పారు ఇదొక్కడు ఎవరు అది ఆయుష్ గడిపులు లాంటివి ఇప్పుడు ఉంటాము. ఇప్పుడు ఇలాంటి దానికి ఇలాంటి దానికి ఈ కథలో ఇలాంటి దానికి ఈ బంధకారాలు ఇక్కడ విచిత్రం చూడండి. చాలా మంది దేవుడు వాక్యం అవగాహన కదా. నల్ల కుమారుడు దేవుడి కుమార్తెలతో పోయినప్పుడు వారి పిల్లలు అంటే వాళ్ళు పోయినాడు. ఎవరు ఈ దేవుడి కుమారుడు నల్ల కుమారుడు రాయడమా దేవుడికి స్తోత్రం వాళ్ళేం చెప్పావు. రాత్రి కూడా నిలవాలా నువ్వు రేపు నుంచి ముందు చేసుకుంటూ అలాగే ముందు అంటే నా పని కలపలేదు ఎవరే అదే చెప్పండి. కుమార్తెలు ఎవరు? కుమార్తెలు ఎవరు? ఇక్కడ నల్ల కుమార్తెలు ఎవరు? నల్ల కుమార్తెలు ఎవరు? దేవుడి కుమార్తెలు ఎవరు? ఎవరు ఎవరు? దేవుడి కుమారులు నల్ల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కలిగి పూర్వకాలంలో పేరు పొందిన శూరులు వీరే వాళ్ళే. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించడు. వాళ్ళ అక్రమ విషయంలో నరమాంతులైనారు. ఆయనను వారి దినములు 120 ఏళ్ళు ఆయన ఆ దినములలో నెఫీలీలు అనే వాళ్ళు భూమి మీద ఉంటుంది. తర్వాత ఉంది ఈ నెఫీలీలు పుట్టింది ఎవరికంటే దేవుడి కుమారుడు నల్ల కుమార్తెలు వివాహం చేసుకున్నారు. పిల్లరా ఇక్కడ ఇది చాలా లోతైన భావం కలిగింది. అంత ఈజీగా అర్థం కాదు. చాలా మంది అంటారు ఇక్కడ దేవుడి కుమారుడు అంటే దేవదూతలు, నల్ల కుమార్తెలు అంటే ఈ ఒక మానవుల యొక్క కుమార్తెలతో వాళ్ళు వివాహం చేసుకున్నారు అనుకున్న ఆమాటంలో లేకపోతే వివాహం చేసుకున్నారు. అప్పుడు చెప్పి పుట్టారంటారు. అసలు దేవదూతలకు లింగభేదం లేదు. దేవదూతలు శరీరులు కాదు. దేవదూతలు మహిమ శరీరులు. దేవదూతలు రక్త మాంసాలు లేవు. కాబట్టి తప్పు. మరి ఎవరు అంటే 12 బాబున్నా తర్వాత చూసుకున్నాం. అంటే ఓ భక్తుడు అంటాడు ఈ దేవుడి కుమారుడు అంటే శత్రు సంతానము, నరుల కుమార్తెలు అంటే కయ్యూరు సంతానము అని అంటారు. ఎందుకంటే కయ్యూరు క్షమించబడ్డాడు కదా. వాళ్ళందరూ కూడా సంతానం ఉండేది కయ్యూరు సంతానం. కాబట్టి ఆ కయ్యూరు సంతానం వచ్చిన వారి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఈ యొక్క శత్రు సంతానంలో అలోక్ వచ్చాడు, ఎనోష్ వచ్చాడు. ఎనోష్ తర్వాత చాలా మంది పుట్టాడు. వాళ్ళిద్దరికి సంబంధం కుదిరింది. అందువల్ల ఈ అక్రమ సంతానం వచ్చింది అంటారు. అదే చెప్పడం కానీ ఒకసారి అడిగి చూడండి. ఈ అక్రమ సంతానం మన హృదయంలో కూడా ఉంటుంది. దేవుడి కుమారుడు ఎందుకు చెప్పాము? శేతు సంతానం. నల్ల కుమార్తెలు ఎందుకు చెప్పాము? సంతానం. వాటి ద్వారా వచ్చింది బలత్కారం. నీ హృదయంలో బలత్కారము, నీ హృదయంలో గర్వము, నీ హృదయంలో ఒక అహంభావము అంటారు. నేను నువ్వు నాకంటే ఎక్కువ లేదు, నా మాట గెలవాలా, ఎందుకు విషయం అంటే మీ హృదయంలో కూడా అక్రమ సంతానం ఏర్పడి దేవుని ఆత్మ బలహీనమై మన మనస్సు బలపడింది. అక్రమ సంతానం పుట్టింది. బలత్కారము హృదయంలో ఉందంటే సాకారానికి స్థానం ఇచ్చాడు. బలత్కారము ద్వేషం, బలత్కారం అంటే బలత్కారంలో ఉండే గుణరాలు ద్వేషము, అసూయ, మత్సరము, గొప్పతనము, అహంభావము,
గర్వము, ఇవన్నీ బతకాలు ఉంటాయి. బతకాలు ఈ గుణగణాలన్నీ కలిగి ఉంటాయి. ఈ గుణగణాలు కొన్ని మనం కలిగి ఉండడానికి కారణం ఏంటంటే మనలో అక్రమ సంతానం ఉంటుంది. నువ్వెవరో దేవుని కుమారుడివి, నువ్వెవరో దేవుని చేత ఏర్పాటు చేయబెట్టుకున్న దానివి, నువ్వెవరో దేవుడు తన స్వరక్షరించి కన్నాడు, నువ్వెవరో దేవుని కోసం ఏర్పాటు చేయబడిన బిడ్డవు, నువ్వెవరో దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డవు, నువ్వెవరో దేవుని ఆరాధించే బిడ్డవు, నువ్వెవరో దేవుని ప్రార్థించే బిడ్డవు, నువ్వెవరో దేవుని కోసం సాక్షి చెప్పిన బిడ్డవు, నువ్వెవరో దేవుని కోసం ప్రశ్నతాన్ని ప్రతిష్ఠ చేసుకున్న బిడ్డవు. ఈ విధంగా అక్రమ సంతానం ఎందుకు ఈ విధమైన అక్రమం ఏదో వచ్చిందంటే సాతాను వాడు వచ్చేసాడు. సాతాను వాడు వచ్చేసాడు పిల్లల వాడితో సంబంధం పెట్టుకున్నావు కాబట్టి నీ వీధులు పుట్టారు. భూమి మీద రావడానికి ముఖ్య కారణం ఎవరు? నెఫీలులు. ఎవరైనా చెప్పు ప్రసాదం. నెఫీలులు వాడు ఏదైనా పుట్టినాడు అక్రమ సంతానము. ఎవరెవరు పుట్టినాడో దైవ కుమార్తెము నగర కుమార్తెము పుట్టిన వాళ్ళు. అక్కడి నుంచే భూమి మీద బలత్కారం అధికమైపోయింది. అప్పుడు యెహోవా దేవుడు అనుకుంటున్నాడు, నేను ఎన్నుకుంటున్నాను భూమి మీద చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకోలేదు. దీన్ని బట్టి నువ్వు నొచ్చుకోవట్లేదా? ఈ ప్రాప్తులను బట్టి పరిశుద్ధాత్మ బాధపడలేదా? ఈ మాటలను బట్టి పరిశుద్ధాత్మ కన్య కాచలేదా? ఎందుకు కాచలేదు? నువ్వు ఎందుకు కాచాడంటే నువ్వు సాతానుతో సంబంధం కలిగి ఉన్నావు. ఏ సంబంధం అంటే సాతాను యొక్క ఆలోచనలు నీలో ఉన్నాయి. నీ ఫీల్డ్ అని వాడు పుట్టాడు నీలో. శుభ్రంగా ఉన్నావు. 3వ తేదీ 1వ తేదీ 2వ తేదీ రాత్రి నుంచి నీ ఫీల్డ్ అని వాడు పుట్టాడు నీ హృదయంలో. ఏదో కారణం అండి. నా హృదయంలో వాడు పుట్టాడు. ఏదో కారణం అయితే వెంటనే చూసుకోవాలి. మన హృదయాల్లో కూడా కొన్నిసార్లు రాకుండా వాడు మనం ఎందుకంటే రక్తమాంసం కలిగిన వాడు, మానవ మనసు కలిగిన వాడు. కోపం రాకపోదు, ద్వేషం రాకపోదు, కోపం రాకపోదు. అంటే ఎవరు వచ్చేవారంటే తన తప్పును తాను తెలుసుకొని ఏం చేయాలమ్మా? వదిలిపెట్టాలా? కాబట్టి పెట్టుకుని వాడిపోతుంది. వదిలిపెట్టాలమ్మా అదే మీకు అన్నా అనుకో. దానికి రిజల్ట్ అండి. ఇప్పుడు నేను మా పుట్టి మీద పోపడ్డా, నేను పుట్టి నేను క్షమించమా, నేను కోపాన్ని వదిలేశాను అని చెప్పి నా మొహం చూస్తూ దుఃఖం మాట్లాడుతుంటే అది కరెక్టేనా? చెప్పడమ్మా. ఎప్పుడైతే నేను అమ్మ కోపం లేదమ్మా నువ్వు అంటే నన్ను ఆ బిడ్డను ఓదార్చాలా, ఆ బిడ్డను దగ్గరికి తీసుకోవాలా, ఇంతకు ముందు నువ్వు వెళ్తున్నావో ఆ విధంగా ఆ బిడ్డతో చేస్తే చేయాలా? అంతే కదా? నేను వదిలేశానులే, నువ్వు కోపం లేదులే అని అంటావో పెలాస్టర్లు ఎవరు ఉండేవమ్మా? మీ హృదయాలు ఆదివావా? గమ్యంలో కూర్చోకున్నావా? రావాలి బయట. ప్రభువైన యేసు దాన్ని బయటికి భారమైంది కాక, భారతలోను కాక, సంతోషము, సమాధానము, ఆనందము మన హృదయంలో నిలయము చేయను కాక. నూతన సంవత్సరంలో ఆనందము దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించగాక. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును.
ప్రియుడైన యేసయ్యకు తప్పు వాడలేదా? నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి యేసయ్యకు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తును పాట అన్ని వేళలా అనే మాట గుర్తుపెట్టుకోండి. దేవుని ఆరాధనలో వచ్చినప్పుడు మాత్రమే కావాలి. ప్రతి సమయంలో దేవుని ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించినప్పుడు నీలో సాకారగాడు నెఫీలు ఉండడు. నెఫీలు నీ హృదయంలో పుడితే యెహోవా సంతానం పొందుతాడు. యెహోవా మనసు బాధపడుతుంది, దేవుని మనసు బాధపడుతుంది. నెఫీలు మన హృదయంలో పుట్టకూడదు అంటే ఆరాధన చేస్తూ ఉండాలి. అన్ని వేళలా, అన్ని సమయములలో, అన్ని గడియలలో, అన్ని నిమిషములలో. అసలు సమయములన్నీ ఎవరి వచ్చునో మరి దేవుడు వశంలో ఉన్న సమయములన్నిటిలో అంటే అర్థమైందంటే నీ భార్య కలిగినప్పుడు, నీ సోదరు కలిగినప్పుడు, నీకు ఏదైనా ఒక చదువు వచ్చిందనుకో అప్పుడు లేదు, ఏదైనా ఒక వివాహం వచ్చిందనుకో వివాహంలో కూడా దేవుని ఆరాధించాలి. అది అన్ని వేళల ఆరాధన అంటే ఆ వివాదాన్ని పక్కన నెట్టి దేవుని ఆరాధిస్తూ కూర్చోవాలి, దేవుని స్థుతిస్తూ కూర్చోవాలి. అప్పుడు నీ హృదయంలో ప్రభు సమాధానాన్ని అనుగ్రహించుగాక, సంతోషాన్ని అనుగ్రహించుగాక, ఆనందాన్ని అనుసరించుగాక. హృదయంలో మార్పు ఉంటే, హృదయంలో ద్వేషం ఉంటే, హృదయంలో కోపం ఉంటే ఈ ఆరోగ్యం చేయకపోతుంది. ఈ ఆరోగ్యం చేయకపోతుంది. నేను ముఖ్యంగా చాలా మంది చెప్తూ ఉన్నాను, 2020 సంవత్సరం ప్రతి చిన్నదానికి ఆలోచించబడలేదు. కోపానికి దూరంగా ఆరోగ్యంగా ఉంటారు. బీపీ మాత్రం నేర్చుకోండి. అసలు బీపీ మాత్రం కంటే బాగా పనిచేస్తుంది స్థుతి అనేది ఒక బీపీ మాత్రం. అన్ని విధంగా దేవుడిని స్థుతిస్తూ ఉంటే బీపీ రాదు నీకు. అమ్మా నమస్కారం చేసి చెప్తా ఉన్నా, అయ్యా నమస్కారం చేసి చెప్తా ఉన్నా. మన ఆరోగ్యాన్ని చేయాలని సాధారణ ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన కుటుంబాలకు సమాధానం లేకుండా చేయాలని సాధారణ ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ హృదయం ఆనందంగా ఉండకూడదని సాధారణ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వారి ప్రయత్నాలని ఓమదేవుడు కాక, రఘు చేయుడు కాక, నిర్మూలన చేయుడు కాక. నేను శ్వాస విశ్వాస పెట్టాను. ప్రార్థన వాక్యం అనే వాటితో సాతాను వారిని ఓడించుకును కాక, ఆనంద పరువులో ప్రవేశించుకును కాక. ఆనందపరువులే పరమరాజ్యం. ఈ లోకంలో కూడా పరమరాజ్యాన్ని సృష్టించుకోవచ్చు. నీ కుటుంబమే ఒక పరమరాజ్యంగా చేయొచ్చు. పరమరాజ్యం అంటే అర్థమైంది సంతోషంగా సమాధానంగా ఉండడమే. అమ్మా పరమరాజ్యం అంటే అర్థమైంది నా రాజ్యం మీ మధ్యనే ఉంటుంది అన్నాడు యేసయ్య. యేసును కలిగి ఉంటే పరమరాజ్యం నీ కుటుంబంలో. యేసయ్య ఇంటిలో సంతోషం, యేసయ్య ఇంటిలో సమాధానం చెప్పండి. పరమరాజ్యం నీ కుటుంబంలోనే ఉంది. సృష్టించాలి తల్లి నీ ప్రార్థన చేత, సృష్టించాలి తల్లి నీ ప్రార్థన చేత. మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థించి
ఫలవేకలను కుటుంబంలో సృష్టించండి, సంఘంలో సృష్టించండి, సమాజంలో సృష్టించండి. కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది. మన సంఘంలో కుటుంబాలన్నీ బాగుంటేనే సంఘం బాగుంటుంది. సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయడం ద్వారా ప్రపంచానికి మేలు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు సమాధానంగా ఉండడం ద్వారా సంఘానికే మేలు జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది. అనేక మంది బిడ్డలకు ఒక ఆత్మీయ పురుషుడుగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఈ 2026 సంవత్సరంలో కనబడడం కాక. అలాంటి కృప నా ప్రియుడే చేసే మనందరికీ దయచేయదు కాక. దేవుడి వాక్యం శాస్త్రం కాక ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం నిమిత్తం శాతం ప్రార్థన చేయాలి.